ఎగ్జామ్స్లో తట్టుకునే విధంగా ఉండాలని, దానికి తగ్గట్టు ప్రక్రియ జరగాలని ఇవాళ అది చేసుకొస్తున్నాం. అందులో భాగంగానే 8th క్లాస్ నుంచి మనం ట్యాబ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఇచ్చాం, ఈ ఇయర్ ఇచ్చాం. ఇక ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు క్లాస్ రూమ్లో ఏవైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం, దాని ప్రకారం అది కాక 1 to 5th క్లాస్ వరకు ఒక్కొక్క స్కూల్కి అక్కడ వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి పెట్టాం. సుమారు 60,000 ఐఎఫ్టీ పెట్టాం. 60,000 60,000 ఇప్పుడు వచ్చి అలాగే స్మార్ట్ టీవీస్ నుంచి స్కూల్ ఒకటి పెడుతున్నాం. నెంబర్ ఎంత అనేది 30,000 కదా, 40 ఉండవు. స్కూల్ ఒకటి 1 to 5th క్లాస్ 35, 32, 33,000 వరకు ఇవి కూడా పెడుతున్నాం. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇది కంప్యూటరేషన్ అవుతుంది, అందులో డిజిటలైజేషన్ పెరుగుతుంది, అందులో ఆన్లైన్ కోర్సెస్ పెరుగుతున్నాయి. అందరూ మన పిల్లలు కూడా అందరిలాగా చూసుకోవాలి, అందరిలాగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దాని తగ్గ ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి చేయాలనే ఆలోచన దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాన్ని ఆలోచన చేసి మరి రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఆ దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, మా అధికారులందరూ కూడా ఆలోచన చేసి 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంతకుముందు ఇప్పుడు 1st నుంచి 5th స్టాండర్డ్ వరకు ఒకే టీచర్ వచ్చి ఒకే క్లాస్ చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంగ్లీషు, సైన్సు, సోషల్, అలాగే మ్యాథ్స్ అలా సబ్జెక్ట్ టీచర్ ఉండాలని పెట్టి ఆ దిశగా మేము ఆలోచన చేసి చేసాం. ఆ దిశగా కూడా దాంతోపాటు టైం టు టైం, డే టు డే దీనికి తగ్గట్టు టీచర్లకు వచ్చి అందులో శిక్షణ ఇస్తూ వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వాళ్ళకి డిజైన్ చేసి త్రూఅవుట్ ఇయర్ వాళ్ళకి చేస్తున్న రాష్ట్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టాము, ఏదో ట్యాబ్స్ ఇచ్చేసాము, లేదా ఐపీ పెట్టాము, లేదా ట్యాబ్స్లో వచ్చి బైజూస్ని కంటెంట్ని ఉచితంగా ఇచ్చాము, వాళ్ళే చూసుకుంటారని కాకుండా మానిటరింగ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఏ విధంగా దాన్ని మిస్యూజ్ చేయకుండా దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఇచ్చిన కంటెంట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదని వాళ్ళు మానిటరింగ్ చేస్తూ అటు టీచర్ని ఇటు స్టూడెంట్స్ని సెంట్రల్లో మా సిస్టాన్ని డెవలప్ చేసి ఆ కార్యక్రమం కూడా మా అధికారులు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ డిఎస్ని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. డిఎస్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే, ఏదైతే క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్స్ని పెట్టాం. ఒకవేళ ఆ టీచర్ ఏదైనా దీర్ఘకాలంకి వెళ్ళినా లేదు షార్ట్ టైంలో 4 రోజులు 5 రోజులు సెలవు పెట్టినా లేదు ఈవెన్ 1 day 2 days సెలవు లీవ్ పెట్టినా సరే వెంటనే మండలంలో ఉన్న టీచర్లు పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, టైం టు టైం, డే టు డే.